హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ వైరల్ అవుతున్న కొన్ని స్క్రీన్ షాట్లు, కొన్ని టైపింగ్ మెసేజ్ల గురించి మాట్లాడదాం. ఇంకా మీకు చాలా డౌట్ రావచ్చు, జీకే గారు మీరు ఈ మధ్య ఎక్కువగా ఎలాంటి వాటి మీద వీడియోలు చేస్తున్నారండి, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఇలాంటివి వద్దు అని మీరు అంటారు. బట్ ప్రాక్టికల్గా మీరు ప్రతి మెసేజ్లో చూడండి, మెనీ టైమ్స్ ఫార్వర్డ్ మెనీ టైమ్స్ అని వస్తుంది. మెనీ టైమ్స్ అనే కొన్ని వందల సార్లు, కొన్ని వేల సార్లు ఈ మెసేజ్లు అనేవి ఫార్వర్డ్ అయ్యాయి. అంటే ఎన్ని వందల గ్రూపుల్లోకి ఫార్వర్డ్ అయ్యాయో మీకు తెలీదు, నాకు తెలియదు అన్నమాట. దానివల్ల చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చూసారు కదా, నేను పెట్టిన ఈ వాట్సాప్ ఫోటోలు కూడా నాకు 3 ఫోటోలు పంపించాను మీకు. అలాంటి వాళ్ళు ఎంతమంది నాకు పంపిస్తారో మీరు చెక్ చేయండి. ఓకే, కాబట్టి ఇలాంటి సబ్జెక్టు ఎక్కువ మందికి చేరినప్పుడు, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయాలంటే నేను ఒక వీడియో చేస్తే సరిపోద్ది. లేదంటే ఒక్కొక్కరికి ఫోన్ చేసి కానీ మెసేజ్లు పెట్టి కానీ చెప్పలేను కదా, అర్థం చేసుకోండి. ఓకే, నేనేం టైంపాస్కి చేయట్లేదు. వాళ్ళు నా మీద నమ్మకంతో నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా, అది నా బాధ్యత. ఓకే, వింటారా అనేది మీ ఇష్టం. ఓకే, ఫస్ట్ స్క్రీన్ షాట్లో మనకు వచ్చింది ఏంటంటే, నిన్న రాత్రి 12 లోపు $143 ఆ ప్యాకేజీ కట్టిన వాళ్ళకి అమౌంట్లు పడతాయని, దాని తర్వాత 12 తర్వాత $93 ప్యాకేజీలు కట్టిన వాళ్ళకి అమౌంట్లు పడతాయని చెప్పి పెట్టారన్నమాట. మరి మీకేం పడినాయో నాకైతే ఏం పడలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిరిసిల్లలో 3 గంట, మెట్టపల్లిలో 1 గంట, సంగారెడ్డిలో 2 గంట, హైదరాబాద్లో 15 మంది గంట, దాని తర్వాత బైన్సాలో 13 మంది గంట, విజయవాడలో 8 మంది గంట, వైజాగ్లో 5 మంది గంట. ఇదంతా కూడా నిన్న పడిన లిస్ట్ అంట. ఈరోజు ఇంకా ఎక్కువ మందికి పడతాయి అన్నట్టుగా అక్కడైతే మెసేజ్ పెట్టారు. ఓకే, దాంతోపాటు ప్రజెంట్ మనకు వైరల్ అవుతున్న ఇంకో విషయం ఏంటంటే, ఎస్సీసీ కేసు సంబంధించి మళ్ళీ హీరింగ్ అనేది ఈ మార్చి నెలలో, అది కూడా 5వ తారీఖు 12వ తారీఖు ఉంటుందని చెప్పి ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది. దాని గురించి కూడా నేను క్లారిటీగా చెప్తా. ఓకే, అలాగే 3వ ఫోటో గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకుంటే, కొన్ని గంటల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. గడియారం టిక్ టిక్ అనే లోపే అన్నీ కూడా మీకు జరిగిపోతాయి. అసాధారణ విషయాలు కాదు, మీ జీవితాలను మార్చే విషయాలు. ప్రకటనలు కాదు విప్లవం. ఇది కొన్ని గంటలు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది అన్నట్టుగా ఈ రకమైన మోటివేషన్ మెసేజ్లు పెట్టినప్పుడు అది ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతమంది మనోభావాల్లో దెబ్బ పడతాయి అనేది మీరు అర్థం చేసుకోండి. ఓకే, అలాగే రీసెంట్గా నేను ఒక వీడియో నేనైతే డైరెక్ట్గా లైవ్లో, అంటే నేను ఒక వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడుకుని మెట్రో స్టేషన్ గురించి కూడా మొత్తం అంతా కూడా ఒక వీడియో అనేది మీకు త్వరలో రానుంది. లెక్క అయితే ఈరోజు రిలీజ్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలామంది ముందు ఈ డౌట్స్ అడుగుతున్నారు. ఎస్సీసీ కేసు అనేది మళ్ళీ ఏదో మార్చికి అవుతుంది అంటున్నారు. ఏంటండి, మీరు ఆల్రెడీ మొన్న వేరే చెప్పారు కదని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగే ఇక్కడ డబ్బులు పడినాయి అంటున్నారు, మీకు తెలిసిందా అని చెప్పి నన్ను పర్సనల్గా అడుగుతున్నారు. ఈ రెండు ముందు క్లారిటీ ఇద్దాము. దాని తర్వాత ఈవినింగ్ కానీ రేపు కానీ నేను ఆ దుబాయ్ నుంచి డైరెక్ట్గా ఆయన లైవ్లో నాతో మాట్లాడింది నేను వేరే ఫోన్ నుంచి రికార్డ్ చేసి మొత్తం క్లారిటీగా కనుక్కోవడం జరిగిందన్నమాట. అది నేను ఈవినింగ్ కానీ రేపు కానీ రిలీజ్ చేస్తాను, మెట్రో స్టేషన్ సంబంధించి. ఓకే, కాబట్టి మనం ఏది చేసినా కనుక్కోనో లేకపోతే తెలుసుకొని చెప్తాం, కంగారు పడితే ఎప్పుడు చెప్పం, అర్థం చేసుకోండి. ఓకే, కాబట్టి ఈ 3 న్యూస్ల్లో ఏదైనా సరే అయిందా అంటే, ఇప్పుడు దాకా ఇంతమంది ఫౌండర్స్లో, అంటే నాకు కొన్ని వేల మంది ఫౌండర్స్ తెలుసు. నా నెంబర్ కూడా చాలామంది దగ్గరకు ఉంది, 720780 నెంబరు. అయినా సరే ఎవరు కూడా మాకు పడింది, మాకు షో అయిందని నాకైతే పర్సనల్గా చెప్పలే. అంటే నాకు చెప్పట్లేదు, కానీ వీళ్ళకి మాత్రమే పర్సనల్గా ఎందుకు చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. మంచిగా చెడు డబ్బులు పడినప్పుడు పంచుకోవడం దాంట్లో తప్పులేదు కదా. మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మాత్రమే షో అవుతున్నాయా, మనకి షో అవ్వట్లేదంటే మరి నాకు కూడా తెలియదు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎస్సీసీకి సంబంధించి నేను క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. ప్రజెంట్ వైరల్ అవుతున్న దాని గురించి అసలు ఒరిజినల్ ఏంటనేది క్లారిటీగా అది కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుద్ది. అలాగే ఇప్పుడు దాకా వీడియో చూసి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే కుదిరితే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా టాపిక్ కూడా మనం వెళ్దాం. ఇదిగోండి, ఇది ఒరిజినల్ వెబ్సైట్ అండి. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సంబంధించి కోస్ట్ లిస్టర్ అని చెప్పి ఒకటి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీకు మొత్తం ఆన్ పేస్ సంబంధించి ఎస్సీసీకి సంబంధించిన మొత్తం బయోడేటా అంతా కూడా బయటపడుతుంది అన్నమాట. ఓకే, ఇది నేను చాలాసార్లు కూడా చూపించాను, రీసెంట్గా కూడా చూపించాను. అయినా మళ్ళీ ఇలాంటి న్యూస్లు వచ్చినప్పుడు మీకు మీరే తెలుసుకోవాలి కాబట్టి నేనైతే ఇది చూపిస్తున్నాను. అలాగే ఈ లింక్ అనేది కూడా ఈ వీడియో అయిపోయిన ఒక 1 అవర్ తర్వాత మన టెలిగ్రామ్లో కూడా పెడతాను, మన వాట్సాప్ ఛానల్లో కూడా పెడతాను. వాటిలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి మీకు పక్కన ఫోటోలు ఏముందో ముందు మనం తెలుసుకుందాం. ముందుగా కేసు నెంబరు ఇవన్నీ ఓకే, పర్వాలేదు, బాగానే వేశారు. అలాగే అక్కడ సబ్జెక్ట్ కూడా అంతా ఓకే, కానీ అక్కడ కేసు డెడ్ లైన్స్ అని చెప్పి ఎన్నో డెడ్ లైన్స్ వేశారు. డేట్లు చూడండి, ఎక్కువ మీకు టైం వేస్ట్ చేయకుండా స్పీడ్గా చెప్పడానికి ప్లాన్ చేస్తాను. ఫస్ట్ డెడ్ లైన్ డేట్స్ అనేది మనకి వేసారన్నమాట. అక్కడ పారాగ్రాఫ్లో కింద ఏముంది,
ఏప్రిల్ 1, 2025 సరిగ్గా చూడండి. ఏప్రిల్ 1, 2025 పక్కన ఫోటోలో. దాని తర్వాత మే 5, 2025. దాని తర్వాత జూన్ 2, 2025. జూలై 1, 2025. దాని తర్వాత ఫిబ్రవరి 23, 2026. ఓకే. దాని తర్వాత మార్చి 2, 2026. దాని తర్వాత ఫిబ్రవరి 26, 2026. ఇక్కడ చూశారు కదా, ముందు మార్చి 2, 2026 వచ్చిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరికి వస్తుందా? మీరు గమనించండి. ఓకే. ముందు మార్చి 2 అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 26 వస్తుందా? ఓకే. దాని తర్వాత మళ్ళీ కిందకి రండి. మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత మార్చి 5, 2026 అంట. దాని తర్వాత మార్చి 12, 2026 అంట. ఇక్కడ డేట్లు కిందకి పైకి వెళ్ళినాయి. ఇది ఒక విచిత్రం, మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు ఒరిజినల్ మనం చూసుకున్నట్టయితే అసలు ఎలాంటి డేట్లు ఉన్నాయి అంటే ఏప్రిల్ 1, మార్చి 5, దాని తర్వాత జూన్ 2, 1 అలా 2, 1 ఉన్నాయా అని మనం చూసుకుందాం బేసిక్గా. ఓకే. ముందు ఏప్రిల్ నెలకు పోదాం మనం. ఏప్రిల్ నెలలో అసలు ఏ టైంకి జరిగింది అనేది మనం చూసుకున్నట్టయితే ఇదిగోండి. ఫస్ట్ వచ్చేసి జూను, మార్చు. ఇదిగోండి ముందుగా మనకి ఇక్కడ డేట్లు చూసుకోండి. ఓకేనండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందుగా మనకి జనవరి 21వ తారీఖు తర్వాత డైరెక్ట్గా మార్చి 5. ఓకే. మార్చి 5 తర్వాత మార్చి 6. ఓకే. అక్కడ మే వచ్చింది. అసలు మార్చి నెలే వీళ్ళు పెట్టిన ఫోటోలో చూపించలేదు అన్నమాట. మేకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏప్రిల్ మేకి వెళ్ళిపోయారు. కానీ మార్చి 5 ఉంది, మార్చి 6, మార్చి 7, దాని తర్వాత జూలై 7. వాళ్ళేమో జూలై 1 పెట్టారు. దాని తర్వాత ఆగస్ట్ 7కి వెళ్ళింది. అసలు దాంట్లో ఆగస్ట్ అనే పదమే లేదన్నమాట. అది మీరు గమనించాలి. ఇది పక్కన ఫోటోలో. దాని తర్వాత ఆగస్ట్ 12, 14 ఇవన్నీ 2025 మనకి ఫైనల్ హీరింగ్ జరిగిన డేట్లు అన్నమాట ఇవన్నీ. ఓకే. అసలు మనకి ఇక్కడ ఎక్కడైనా సరే 2026లో ఏదైనా జరిగినట్టు ఉందా? ఓకే. 2026లో ఏం జరిగినట్టు లేదు. 59 జరిగినాయి అన్నమాట. 59 సార్లు హీరింగ్ జరిగినాయి, కానీ ఎక్కడ కూడా లేదు. పీడిఎఫ్ ఒరిజినల్ కూడా మనం చూసినప్పుడు ఎప్పుడు కూడా అలా డేట్లు టయాలేసి పీడిఎఫ్లు ఇవ్వరండి. ఒరిజినల్ పీడిఎఫ్ మనం క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటాం చూడండి. దీని మీద క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ అవుద్ది. కేసు ఎప్పుడు ఫైల్ అయింది మనకి అది కూడా ఉంటుంది. ఓకే. మనం ముందుగా డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేద్దాం. లేటెస్ట్ అన్నమాట ఇది, ఓల్డ్ది కాదు, లేటెస్ట్ పీడిఎఫ్. ఓకే. ఇక్కడ నుంచి చూద్దాం. ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్. ఇదిగోండి ఈ రకంగా వస్తుంది అన్నమాట బేసిక్గా. చూసారు కదా, ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఎలా ఉందంటే మీకు స్టార్టింగ్ నుంచి ఇదిగోండి నేను రౌండ్ అప్ చేసినంత వరకు ఓకే, కానీ కింద మిగతా డీటెయిల్స్ ఉంటుంది అన్నమాట. అసలు కేసు ఏంటిది, ఆ కేసులో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎంతవరకు హీరింగ్ అయింది, మొత్తం ఇలా పారాగ్రాఫ్లతో సహా మనకి కేసు అనేది అఫీషియల్గా సెటిల్మెంట్ జరిగింది అంటే ఆ తప్పు చేసినట్టు ఒప్పుకోలేదు, అలాగే తప్పు చేయలేదని కూడా వాళ్ళు నిరూపించుకోలేకపోయారని చెప్పి ఒక సెటిల్మెంట్ జరిగిందని చెప్పారు. చూసారుగా ఎన్ని పేజీలు ఉన్నాయో, చూసారు కదా, మొత్తం 10 పేజీల పారాగ్రాఫు వాళ్ళు లాస్ట్ ఫైనల్గా వదిలేరు మనకి. దాని తర్వాత ఎటువంటి పారాగ్రాఫ్లు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదు. ఓకే. ఇక్కడ మనం బ్యాక్ వచ్చేస్తే పైన మనకి ఏం కనిపిస్తుందండి, పైన కేసు అనేది ఫైల్ డేటు ఎప్పుడు ఆగస్టు 11, 2023. దాని తర్వాత టెర్మినేటెడ్ అంటే కేసు క్లోజ్ అయిన డేట్ వచ్చేసి ఆగస్టు 14, 2025. దానికి మించి ఇక్కడ మనకి ఏమైనా కొత్తగా కేసు అనేది మళ్ళీ వాయిదా వేశారు కానీ లేకపోతే ఈ 2026లో ఏమైనా స్టార్ట్ చేస్తారని కానీ ఏమీ కూడా లేదు. ఓకే. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది వెబ్సైట్లో లేదు, అలాగే మీకు డైరెక్ట్గా ఈ ఎక్స్చేంజ్ దానికి సంబంధించిన దాంట్లో కూడా లేదు. ఇంకా మీకు డౌట్ ఉంటే సింపుల్గా మనం క్రోమ్లోకి వెళ్ళి, క్రోమ్లో జెమినై ఉందిగా ప్రజెంట్, మనకి జెమినైని కూడా అడుగుతాం. మళ్ళీ డౌట్ ఎందుకు మనకి. ఇదిగోండి మళ్ళీ నేను ఇప్పుడు స్పెషల్గా సెర్చ్ చేశాను అనమాట. ఆన్ పేసు కేస్ స్టేటస్ ఏంటి అని చెప్పి మనం పెట్టినప్పుడు ఇక్కడ ఫైనల్ జడ్జిమెంట్ మీరు చదువుకోవచ్చు. ఇది దేంట్లో అయినా చెక్ చేసుకోండి, చాట్ జీపీటీ కానీ ఏదైనా సరే, ఏ దాంట్లో అయినా సరే చెక్ చేసుకోండి. ఫైనల్ జడ్జిమెంట్ ఆన్ పేస్ ఎస్సీసీ కేసు అని కొడితే ఇదే వస్తుంది అనమాట. కేసు ముగింపు అనేది ఎప్పుడైంది ఆగస్టు 14, 2025. తుది తీర్పు ఎస్సీసీ కేసు ఈ సంస్థపై జరిపిన న్యాయ పోరాటం ముగిసింది. ఓకే. జరిమానాలు అన్నీ అంటే మనం ఎంత కట్టాము ఏంటి మొత్తం ఇక్కడ స్టోరీ వచ్చింది, మొత్తం మీరు చదువుకోవచ్చు అన్నమాట. పెనాల్టీ మన ఎక్స్ట్రా 4 మిలియన్ అంటే 33 కోట్ల దాకా పెనాల్టీ కట్టారు. అలాగే జడ్జిమెంట్, అలాగే అక్రమ లావాదేవీలు జరిగాయి కాబట్టి దానికి సుమారు ఒక 215 కోట్లు. దాని తర్వాత వడ్డీ 120 మిలియన్ పైగా సుమారు 10 కోట్లు.
ఇవన్నీ కూడా కట్టారు. అంటే మనం చెప్పుకుంటున్నాం ఎప్పటి నుంచో 270 నుంచి 280 కోట్ల రూపాయల దాకా జరిమానాలు జరిగాయని. మెయిన్ ఆరోపణ ఏంటి, ఆన్పేస్ ఒక పిరమిడ్ స్కీమ్ అని విధమైన ఉత్పత్తులు లేకుండా, అంటే ఎటువంటి ఉత్పత్తులు లేకుండా కృత్రిమ మేధస్సు ఏ పేరుతో సుమారు 8 లక్షల మందితో పెట్టుబడులు పెట్టించి $108 మిలియన్ పైన వసూలు చేసిందని SEC ఆరోపించింది. ఎప్పుడు స్టార్టింగ్లో ఇవన్నీ జరిగినాయి మాట. ఓకే, మీరు ఈ సంస్థలో పెట్టుబడి పెట్టారా లేదా, రీఫండ్ ప్రక్రియ గురించి ఏమని తెలుసుకోవాలని అడుగుతుంది. ఎస్ అని పెడితే ఏమవుతుందో చూద్దాం. ఓకే, కోర్టు ఆదేశాలు చెల్లింపు ఆగస్టు 14 మిలియన్ రీఫండ్ పొందే విధానం. SEC డిక్లరేషన్ ఫండ్. సాధారణంగా ఇటువంటి కేసులు SEC వసూలు చేసిన జరిమానా మొత్తాన్ని బాధితులకు పంచడానికి ఒక డిస్ట్రిబ్యూటర్ ఫండ్ ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుత స్థితి, నిధుల వసూలు ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. విదేశాల్లో ఉన్న ఆన్పేస్ నిధులు వెనక్కి తీసుకురావడానికి అష్రఫ్ మొఫరేజ్ సహకరించాలని కోర్టు ఆదేశించింది. SEC ఒక క్లెయిమ్ అడ్మినిస్ట్రేషన్ను నిర్మించిన తర్వాత బాధితులు తమ క్లెయిములను సమర్పించడానికి అధికారికంగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే జాగ్రత్తలు, రీఫండ్ చేపిస్తామని నమ్మించే మూడవ పక్షం వ్యక్తులు లేదా అంటే థర్డ్ పార్టీ వాళ్ళమాట, పక్షం లేదా అనధికారంగా వెబ్సైట్లను నమ్మకండి. అధికారంగా సమాచారం కోసం ఎప్పటికప్పుడు sec.government.comని సెర్చ్ చేయండి అంటుంది. దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఇగోండి దీంట్లో కూడా ఆగస్టు 15 సంబంధించిందంతా కూడా మనకి సేమ్ స్టోరీ అంతా కూడా ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్ అనుకుంటే ఇంకా SEC కేసు సంబంధించి పదే అవసరం లేదండి. అఫీషియల్గా వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది. అన్అఫీషియల్గా అయితే మన వాళ్ళు గ్రూప్లో షేర్ చేస్తారు, వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ అని రేపు కానీ దుబాయ్ మెట్రో స్టేషన్కి సంబంధించి ప్రజెంట్ స్టేటస్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ.